థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇక నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా సునీల్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రభుత్వం ఇప్పటికే అందరినీ దగ్గర చేసుకున్న ప్రయత్నం, ఎన్నికలకు ఎప్పుడే సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో భాగంగా ఎదురు దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. ఆత్మీయ సమ్మేళనాలు కాస్త వాళ్ళు ఉన్నటువంటి వైషమ్యం ఒక్కసారిగా బయట పెట్టుకోవడానికి వేదికలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా ఆత్మీయ సమ్మేళనంలో బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ ఇలాకాలోని అసమ్మతి రాగం వినిపించినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు సునీల్? నియోజకవర్గ కేంద్రానికి కొత్తవేట దూరంలో రైట్. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రధానంగా చూసుకుంటే తమకు భరోసానిచ్చేటటువంటి ఒక నాయకుడు కరువాడంటూ, పేరుకే సీఎం కానీ ఆపద వస్తే అండగా ఉండేవారు ఒక్కరు కూడా లేరు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కార్యకర్తల నుంచి ఆ మాట వినిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇన్నేళ్లలో ఉన్నటువంటి పరిపాలనలో చాలా వరకు లోటుపాట్లు స్పష్టంగా ఆత్మీయ సమ్మేళనాల పేరు నిర్వహిస్తున్నటువంటి సమావేశాలు బయటపడుతున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇలాకాలోనే అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. జగదేపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలోనే కార్యకర్తలు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి వైషమ్యాలు బయటపెట్టారు. వారి యొక్క అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎక్కువగా ప్రతి ప్రాంతం నుంచి కూడా నేతల మధ్య విభేదాలు రావటం, అంటే సీట్ల కోసం వారి ఉన్నటువంటి వైషమ్యాలు కూడా ఎదురుగానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.